కూటమి పాలనలో ఎరువుల మాఫియా విజృంభిస్తుంది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి. ఇన్నాళ్లు నడుస్తున్న ల్యాండ్ శాండ్ లిక్కర్ మాఫియాకు ఎరువులను కూడా జత చేర్చారు అన్నారు. యూరియా, డీఏపీ మొత్తం బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుంది అన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల వరకు అందరికీ బ్లాక్ మార్కెట్ నుంచి కమిషన్లు వెళ్తున్నాయని ఆరోపించారు వెంకటరామిరెడ్డి. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి మాత్రమే జరిగినాయంటారు. ఇప్పుడు ఎరువుల మాఫియా, యూరియా మాఫియా, డిఏపి మాఫియా కూడా ఈరోజు తయారైపోయాయి. వీరి కన్సర్న్లలోనే ఈ మాఫియాలన్నీ కూడా నడిచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. 8.5 లక్షల ఎకరాలకు కావాల్సిన ఎరువులన్నీ కూడా, యూరియా కూడా మేము కేటాయించామని చెప్పేసి మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతూ ఉన్నాను సూటిగా, ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా? యూరియా కానీ డిఏపి దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. 266 రూపాయల 50 పైసలకు అమ్మాల్సిన యూరియా బస్తా ధర ఈ పొద్దు 350-400 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో మాత్రమే రైతులకు దొరుకుతూ ఉంది. అలాగే డిఏపి కూడా అంతే. మీ పనులు, మీ ఆదాయాల కోసమే కాదు మీరు ఉండేది, కనీసం ప్రజల గురించి ఆలోచన చేయండి.